వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు బాలినేని శ్రీనివాస్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ప్రత్యేకించి ఉమ్మడి ప్రకాశం జిల్లా కేంద్రంగా, అది కూడా ఒంగోలు కేంద్రంగా బాలినేనికి సంబంధించి ఇలాంటి వార్తలే స్పెక్యులేట్ అవుతూ వస్తున్నాయి. బాలినేని ఎక్కడా వీటిని ఖండించే ప్రయత్నం చేయకపోవడంతో నిజంగా వీటిని ఎండార్స్ చేసినట్టు కూడా మరో ప్రచారం జరుగుతూ వస్తుంది. ఇక ఓవరాల్గా చూసినట్లయితే తనను కూడా వైఎస్ఆర్సీపీలోని అటు అధినేత కావచ్చు, ఇటు మిగతా నేతలు కావచ్చు పొమ్మనకుండానే పొగబెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానం కూడా బాలినేని అనుచరులో ఉంది. బట్ బాలినేని కూడా ఆ స్థాయిలో ఒక సఫికేషన్ అయితే ఎదుర్కొంటూ వచ్చారు వైఎస్ఆర్సీపీ నుంచి. తను సీనియర్ నేత అయినప్పటికీ, జగన్ బంధువు అయినప్పటికీ, జగన్ ఫ్యామిలీకి అత్యంత క్లోజ్ అసోసియేట్గా ఉన్న నేత అయినప్పటికీ తన విషయంలో జగన్మోహన్ రెడ్డి అండ్ టీం జగన్మోహన్ రెడ్డి తెలిసే వ్యవహరించారా, తెలియకుండా వ్యవహరించారా అన్నది పక్కన పెడితే ఈ 2-3 ఏళ్లుగా ఆయన్ని ప్రతిసారి కూడా ప్రతి ఇష్యూలో హ్యూమిలేట్ చేసిన తీరైతే ఈరోజు బాలినేని నిజంగానే జిల్లాలో కూడా తలెత్తుకోలేని పరిస్థితులు తీసుకొచ్చాయి, పర్టికులర్లీ మొన్నటి ఎన్నికలకు ముందు. అందుకే ఇలాంటి పరిణామాలతోనే ఆయన వెక్స్ అయిపోయారన్న చర్చ జరుగుతోంది. ఇక ఈరోజు చూసినట్టయితే జిల్లా అధ్యక్షుడిగా ఆయన అనుచరుడైన, ఆయన ఫాలోయర్ అయిన జంకే వెంకటరెడ్డి ఉన్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జిల్లా అధ్యక్షుడిగా. అలాంటి చోటు నుంచి జంకే వెంకటరెడ్డి ప్లేస్లో ఈరోజు చెవిరెడ్డికి ఆ బాధ్యతలు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. మరి చెవిరెడ్డికి ఆ బాధ్యతలు ఇస్తే అసలు చెవిరెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని బాలినేని చాలా సీరియస్గా వ్యతిరేకించారు. అలాంటి చెవిరెడ్డికి ఈరోజు పూర్తి స్థాయిలో జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇస్తున్నట్టయితే ఇక తానెందుకు పార్టీలో ఉండడం అని బాలినేని సఫర్ అవుతున్నారన్న చర్చ జరుగుతోంది. అందులో వాస్తవం కూడా ఉంది. ఇదే పరిస్థితి ఎదురైతే బాలినేని జనసేన వైపు వెళ్తారన్న ఒక చర్చ కూడా ఈరోజు తెర మీదకి వస్తోంది. ఎందుకంటే గతంలో చాలా రోజులుగా ఆయనకి పవన్ కళ్యాణ్తోని, జనసేనతోని కూడా అదే స్థాయిలో సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ఈ ప్రచారంలో నిజమేంతో తెలుసుకోవాలంటే గత కొంతకాలంగా బాలినేని కేంద్రంగా జరిగిన రాజకీయ వివాదాలను కానీ, వైఎస్ఆర్సీపీ నుంచి ఆయనకి ఎదురైన హ్యూమిలేషన్ గురించి కూడా మనం ఇక్కడ డిబేట్ చేసుకోవాలి. గతంలో మనం చూసినట్టే బాలినేని శ్రీనివాసరావు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యంత కీలకమైన వ్యక్తి. చాలా తక్కువ సమయంలో రాజకీయాల్లోకి వచ్చి అంతకంటే తక్కువ సమయంలో తనకంటూ వ్యక్తిగత ఇమేజ్ని క్రియేట్ చేసుకున్న వ్యక్తి ఎవరంటే అది బాలినేని శ్రీనివాసరెడ్డి. అటు వైఎస్తో ఉన్న ఒక అనుబంధం కానీ, ఆ ఫ్యామిలీతో ఉన్న ఒక దూరపు చుట్టరికం కానీ, ఇలాంటి వాటితోనే ఆయన రాజకీయ రంగేట్రం చేసే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ ద్వారా. సో వైఎస్కి చాలా దగ్గర బంధువుగా మారారు. ఆయన దగ్గర సంబంధం కూడా ఉంది రాజకీయంగా. ఒక అనుచరుడు, ఒక స్ట్రాంగ్ ఫాలోయర్గా ఉంటూ వచ్చారు. దాని ఫలితంగానే వైఎస్ క్యాబినెట్లో కూడా ఆయన మంత్రిగా చేశారు, మైన్స్ మినిస్టర్గా. అలా సుదీర్ఘకాలం కాంగ్రెస్ను ఒక విద్యార్థి నాయకుడిగా ఎంట్రీ ఇచ్చి ఒక సుదీర్ఘకాలం కాంగ్రెస్ను రిప్రజెంట్ చేస్తూ వచ్చారు ఆయన. ఇక వైఎస్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్కి రిజైన్ చేసి జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. బై ఎలక్షన్స్లో గెలిచారు. అండ్ దాని 14 ఎన్నికలు డైరెక్ట్ ఎలక్షన్స్ వైఎస్ఆర్సీపీ నుంచి అంటే బాలినేని ఫేస్ చేసింది 14 ఎన్నికలే. బట్ 14 ఎన్నికల్లో ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. బాలినేని శ్రీనివాస్ కూడా దామచర్ల చేతిలోని ఓడిపోవడం జరిగింది. ఇక అటు ప్రతిపక్షంలో పార్టీ ఉన్న అదే స్థాయిలో పార్టీని లైమ్ లైట్లో ఉంచడంలో చాలా వరకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి సక్సెస్ అయ్యారు జిల్లాలో. ఇక అదే సమయంలో జిల్లాలో ఒక హోల్డ్ తెచ్చుకోవడంలో కూడా బాలినేని సక్సెస్ అయ్యారు. ఎందుకంటే మెజారిటీ ఎమ్మెల్యేలు ఆ రోజు గెలుచున్నారు, ఒక అశోక్ బాబు దగ్గర నుంచి ఒక జంకే దాకా. అదేవిధంగా చూసినట్లయితే తన అపోనెంట్స్ కూడా అదే స్థాయిలో గెలుచున్నారు ఆ రోజున ప్రత్యర్థి పార్టీల నుంచి. ఇక అలా ఉన్నప్పటికీ ఆ రోజు మాత్రం ఆ స్థాయిలో తన హోల్డ్ నిలబెట్టుకోగలిగారు. చాలామంది నేతలను తీసుకొచ్చి పార్టీలోకి ఇతర పార్టీల నుంచో లేకపోతే కొత్తగా నేతలను తయారు చేసో వాళ్ళకి ఒక పొలిటికల్ లైఫ్ ఇచ్చిన ఘనత కూడా బాలినేనికి వస్తుందని అనుకోవాలి. ఇక పర్టికులర్లీ 2019 ఎన్నికలు ఆ రోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక థంబింగ్ మెజారిటీతోని ఆయన ఒక్క ఛాన్స్ వేవ్తోని సీఎం కావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే దామచర్లను ఓడించి మరీ ఆ రోజు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యి ఉన్నారు 19 ఎన్నికల్లో. వన్స్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన్ని తన క్యాబినెట్లోకి తీసుకునే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. మంత్రి పదవి కూడా ఇచ్చున్నారు. ఇక అదే సమయంలో ఒక 2.5 ఏళ్ళు మంత్రి పదవిలో బాలినేని అందే సమర్థవంతంగా కొనసాగారు. బట్ అదే సమయంలో జిల్లాలో వచ్చిన అనేక రకాల పొలిటికల్ ఈక్వేషన్స్లో బాలినేని సఫర్ అవుతూ వచ్చారు. ఆ ఎఫెక్ట్ చాలా సీరియస్గా పడింది ఆయన పొలిటికల్ కెరీర్ మీద. వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా, ఎందుకంటే 2014లో బాలినేని ఓడిపోయినప్పటికీ 14లో వైవి సుబ్బారెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ ఒంగోలు నుంచి ఎంపీగా గెలిచారు. సో ఎంపీగా గెలిచినప్పటికీ కూడా బట్ బాలినేని ఓడిపోయి ఉంటే అక్కడ హవా మొత్తం కూడా ఎంపీకి యాక్చువల్గా నిజానికి కాన్స్టిట్యున్సీలో చాలా తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. కానీ వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఇంకా దగ్గర బంధువు కావడంతో అక్కడ మొత్తం ఆయనదే మోనోపల్లి ఉంటూ వచ్చేది. సో బాలినేని అప్పుడు ఓడిపోయడం ఒక కారణం అయితే సుబ్బారెడ్డి రాజకీయాలను తట్టుకుంటూ నిలబడడం అయితే నిజంగా స్ట్రాంగ్ ఫోర్స్గా నిలబడ్డారని అనుకోవాలి. ఆ స్థాయిలో వాళ్ళిద్దరి మధ్య బయటికి కనిపించిన చాలా ఈగోస్ కానీ ఆధిపత్య పోరు కానీ నడుస్తూ వచ్చింది 5 ఏళ్ల పాటు. ఇక ఎప్పుడైతే 2019 ఎన్నికల్లో వచ్చేటప్పటికి వైవి సుబ్బారెడ్డికి ఆ రోజు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి ఇష్టపడలేదు.
తనకు ఎంపీ టికెట్ రాకపోవడానికి కారణం బాలినేనే అన్న వాదన సుబ్బారెడ్డి అనుచరులో ఉంది, సుబ్బారెడ్డిలో కూడా ఉంది. ఎందుకంటే మాగంటి శ్రీనివాసరెడ్డితోని బాలినేని శ్రీనివాసరెడ్డికి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. సో ఎప్పటి నుంచో ఉన్నాయి ఆ సత్సంబంధాలు. బలవంతంగా మాగుంటను వైఎస్ఆర్సీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది బాలినేని అనేది సుబ్బారెడ్డి వాదన. ఈ క్రమంలోనే ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాగుంట ఎప్పుడైతే వన్స్ వైఎస్ఆర్సీపీలోకి చేరే ప్రయత్నం చేస్తున్నారో ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్సీపీలో మగాళ్ళు లేక పక్క పార్టీల నుంచి తీసుకొస్తున్నారా అంటూ కూడా డైరెక్ట్ జగన్ని హిట్ చేస్తూ బాలినేని హిట్ చేస్తూ ఆయన మాట్లాడిన సందర్భం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాగుంట వైపే మొగ్గు చూపారంటే బాలినేని మాట విన్నారని అనుకోవాలి. వైవి సుబ్బారెడ్డికి నామినేటెడ్ పోస్ట్ మీద హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఇచ్చున్నారు. వరుసగా 2 సార్లు రెన్యువల్ కూడా చేశారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే బాలినేని మంత్రిగా 2.5 ఏళ్ల పాటు కొనసాగారు. ఇక అదే సమయంలో ఏదైతే మంత్రి పదవులు షఫలింగ్ అంశం తెర మీదకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఈ క్రమంలోనే బాలినేని పక్కన పెట్టారు. బట్ అదే జిల్లా నుంచి ఆదిమూలం సురేష్ కూడా మంత్రిగా ఉన్నారు. ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తే. అలాంటి వ్యక్తికి మంత్రి పదవి తీసేయకుండా ఆయన్ని కంటిన్యూ చేస్తూ బాలినేని పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. దానికి ఆయన విజయంకుడి మీద ఆయన కొడుకు మీద వచ్చిన భూ ఆక్రమణ ఆరోపణల్ని ఒక సాకుగా చూపించారు. సో వాటిలో నిజం లేదు, వాటిలో తాను ఇన్వాల్వ్ అయ్యి ఉంటే తను ఏ శిక్షకైనా సిద్ధమంటూ బాలినేని ప్రకటించినా, ఈ విషయంలో ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా, ఇస్తే ఇద్దరికి ఇవ్వండి లేకపోతే ఇద్దరిని పక్కన పెట్టండి అంటూ కూడా బాలినేని ఎన్నిసార్లు ఆదిమూలం సురేష్ విషయంలో తను వెళ్ళి జగన్మోహన్ రెడ్డి రిక్వెస్ట్ చేసినా ఎక్కడా కూడా తన మాటలను కన్సిడర్ చేసిన పరిస్థితి అయితే లేదు. అప్పుడే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత ఆయన మంత్రి పదవిలోంచి రిజైన్ చేసి బయట ఉన్న తర్వాత అనేక రకాలుగా ఆయన హ్యూమిలేషన్కి గురి చేస్తూ వచ్చారు. ఆయన ఎప్పుడైతే మంత్రి పదవి తీసి పక్కన పెట్టారో అప్పటి నుంచి మళ్ళీ వైవి సుబ్బారెడ్డి పెత్తనం అయితే జిల్లా మీద ఎక్కువైందని అనుకోవాలి. ఇదే సమయంలో మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘవరెడ్డి అరెస్ట్ అవ్వడం, అదేవిధంగా మద్య మాఫియా వ్యవహారంలో వీళ్ళు విచారణకు గురవడం, ఇలాంటి పరిణామాలన్నీ కూడా వాళ్ళని కూడా డిమోరలైజ్ చేశాయి. సో వైవి సుబ్బారెడ్డి మరోసారి తన పెత్తనాన్ని చూపిస్తూ తన ఆధిపత్య పోరును అయితే చూపిస్తూ వచ్చారు. అయితే ఈ క్రమంలోనే ఈ మీన్ హోల్లోనే అనేక అవమానాలను పార్టీలో ఎదుర్కొంటూ వచ్చారు. ఆయన అనేక రకాలుగా అధికారులు తన ఫ్యామిలీ మెంబర్స్ని ఇబ్బంది పెడతాం, తన అనుచరులు అనుకున్న వాళ్ళని ఇబ్బంది పెడతాం, వాళ్ళ మీద కేసులు మోపే ప్రయత్నం చేయడం, ఇలాంటి పాలన తాను ఎప్పుడూ చూడలేదంటూ కూడా బాలినేని మాట్లాడారు. అప్పటి నుంచే ఒక్కొక్కటిగా తన మనసులో ఉన్న ఆవేదన మొత్తం ఎన్నోసార్లు మీడియా ముందు చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఇదే సమయంలో చూసినట్లయితే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చేనేత దినోత్సవం సందర్భంగా ఆ రోజున ఏదైతే ఖాదీ బట్టలు వేసుకొని బాలినేనికి చంద్రబాబు నాయుడికి సవాల్ విసరడం జరిగింది. అయితే బాలినేని వెంటనే ఆ కద్దరు బట్టలు ధరించి పవన్ కళ్యాణ్ని సవాల్ని యాక్సెప్ట్ చేస్తూ మీడియా ముందుకు వచ్చి ఫోటోలు దిగారు ఆయన. ఇది కూడా వైఎస్ఆర్సీపీని నిజంగానే ఒక అనుమానంలో పడేసింది జగన్మోహన్ రెడ్డిని. తన ప్రధాన ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అయితే పవన్ కళ్యాణ్ ఛాలెంజ్కి బాలినేని ఎలా స్పందిస్తారు అనేది, అది కూడా బాలినేని అంటే గిట్టని వాళ్ళు ఆయన మీద ఒక కారణంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం చేశారు అప్పట్లో. ఇక పవన్ కళ్యాణ్ కూడా లోకల్గా పెట్టిన కొన్ని సభల్లో బాలినేని ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడడం కూడా అనేక అనుమానాలకైతే తావిస్తూ వచ్చిందని అనుకోవాలి. బట్ వాళ్ళిద్దరి మధ్య అపార్ట్ ఫ్రమ్ పార్టీస్ ఆ స్థాయిలో సత్సంబంధాలు అయితే ఉన్నాయి బాలినేనికి అండ్ పవన్ కళ్యాణ్కి మధ్య. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక అనేక రకాలుగా బాలినేని వేధిస్తూ వచ్చారు అక్కడ. ఇటు వైవి సుబ్బారెడ్డి, ఆయన ఫాలోయర్స్ ఆదిమూలం సురేష్, మిగతా ఎమ్మెల్యేలు అంటూ ఉన్న తీరు మాత్రం అనేక సార్లు తన మనసులో ఉన్న మాటను బయటికే చెప్తూ వచ్చారు బాలినేని. అలాగే ఆ మాటలు చెప్పి ఆయన చాలాసార్లు జగన్మోహన్ రెడ్డికి అనుమానం రావడానికి కూడా కారణమయ్యారు. ఇక ఎప్పుడైతే తెలంగాణలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చాయో అక్కడ టీఆర్ఎస్ ఓడిపోతుందని తాను ముందే చెప్పానంటూ కూడా ఆయన మాట్లాడడం అదొక కాంట్రవర్సీ. అంతేకాదు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టిన క్రమంలో రేపు టీడీపీ అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏంటి అంటూ కూడా ఆయన మాట్లాడిన తీరు నిజంగానే జగన్మోహన్ రెడ్డి కూడా కోపం తెప్పించిందని అనుకోవాలి. అంటే ఉనదున్నట్టు మాట్లాడతారనే పేరైతే ఆయనకు ఉంది. ఆ క్రమంలో ఆయన మాట్లాడిన మాటలు చాలాసార్లు అధిష్టానాన్ని ఇబ్బంది పెట్టాయి. ఇక అంతేకాదు ఇక విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి తన ప్రమేయం ఏమీ లేకుండా కాన్స్టిట్యున్సీలో అభ్యర్థులను ఖరారు చేయడం మీద ఆయన ఎన్నోసార్లు బహిరంగంగానే ఎదురు తిరిగారు. అంతేకాదు ఇక అనేక విషయాల్లో బాలినేని నిజంగానే సఫికేషన్ ఎదురవుతూ వచ్చింది. మాగుంటకి టికెట్ ఇవ్వద్దు అని కూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు రాఘవరెడ్డి అరెస్ట్ తర్వాత పరిణామాల్లో. ఇక అదే సమయంలో మాగుంటకు టీడీపీ నుంచి ఆఫర్ ఉంది అని జరుగుతున్న ప్రచారంతో జగన్మోహన్ రెడ్డి ఆయన పూర్తిగా పక్కన పెట్టారు. కానీ లాస్ట్ మినిట్ వరకు మాగుంట శ్రీనివాసరెడ్డికే ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలంటూ కూడా బాలినేని మాట్లాడడం జరిగింది. అయినా ఎవరు పట్టించుకోకపోవడంతో తాను కూడా లైట్ తీసుకున్న సిచ్యువేషన్ ఉంది. ఆఖరి నిమిషంలో చెవిరెడ్డిని తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. చెవిరెడ్డి రాకనైతే బాలినేని వ్యతిరేకించారు. పక్క జిల్లాల నుంచి మనుషులను తీసుకొచ్చే బదులు అదేదో నేనే ఎంపీగా పోటీ చేస్తాను కదా అన్నట్టు కూడా ఆయన మాట్లాడిన సందర్భం అయితే ఉంది. సో కారణాలు ఏవైనా కర్నూలు చావుకి 1000 కారణాలు అన్నట్టు మొన్నటి ఎన్నికల్లో దామచర్ల చేతిలో బాలినేని ఓడిపోయినారు. ఓడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ బాలినేని ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడలేదు ఇప్పుడు దాకా. తన ఓటమి తర్వాత కేవలం ఇంటికే పరిమితం అయ్యారు. ఆయన పార్టీ ఓటమి గురించి కానీ తన ఓటమి గురించి కానీ జిల్లాలో
పార్టీ భవిష్యత్తు గురించి కానీ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు గురించి కానీ బాలినేని ఎక్కడ మాట్లాడలేదు. పైగా జగన్మోహన్ రెడ్డి అనేక రివ్యూలు చేస్తున్నా కూడా ఎక్కడ ఇప్పటిదాకా బాలినేని లాంటి వాళ్ళు అక్కడికి అటెండ్ అయినట్టు మనం ఎక్కడ కూడా ఆ విజువల్లో కూడా చూడలేదు. పోనీ జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో పిన్నెల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడన్నా ఉన్నారా, బాలినేని పక్కన జిల్లానే కాబట్టి అక్కడ ఉన్నారా అంటే ఆ ప్రోగ్రామ్కి కూడా ఆ కార్యక్రమానికి కూడా జగన్మోహన్ రెడ్డికి వెంట కూడా ఆయన లేరు, దానికి అటెండ్ కూడా కాలేదు. సో ఇలా అసలు బాలినేని ఉంటారా పార్టీలో అనే ఒక అనుమానాలు అనేక వస్తున్నాయి, అనేక ప్రచారాలు జరుగుతున్నాయి ఆయన గురించి. అయితే ఇలాంటి సమయంలోనే ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా జంకే వెంకటరెడ్డి ఉన్నారు, బాలినేని ఫాలో అయ్యారు ఆయన. సో అలాంటి జంకే వెంకటరెడ్డి పెర్ఫార్మెన్స్ బాగలేదు అనే ఒక కారణంతో షఫలింగ్ పేరుతోని ఈ రోజున జంకే వెంకటరెడ్డిని తీసేసి చెవిరెడ్డికే జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇస్తారన్న ప్రచారం ఉంది. ఎందుకంటే చెవిరెడ్డి మొన్న ఆయన కొడుకు ఓడిపోయినారు, అందరి నెల్లూరు నుంచి ఎంపీగా, ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసి ఆయన ఓడిపోయినారు, అనేక ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు ఈరోజు చెవిరెడ్డి. అలాంటి చెవిరెడ్డిని తీసుకొచ్చి బలవంతంగా తమ మీద పెడతమే కాదు, తనలాంటి ఒక సీనియర్ నేత మాజీ మంత్రి ఉంటే చెవిరెడ్డిని తీసుకొచ్చి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడానికి కూడా బాలినేని తీసుకోలేకపోతూ ఉన్నారు. ఇదే జరిగితే బాలినేని పార్టీ మారడం ఖాయమన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళతో ఉన్న సత్సంబంధాలు, ఆయన వైపు నుంచి ఎప్పుడు కూడా బాలినేని వస్తానంటే పవన్ కళ్యాణ్ ఆయనకి రెడ్ కార్పెట్ వేసే అవకాశం ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో బాలినేని నిజంగా మరోసారి హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేస్తే తాను ఇక పార్టీలో ఉండలేను అంటూ కూడా ఇప్పటికీ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆ స్థాయిలో ఒక సఫికేషన్కి గురవుతూ ఉన్నారు ఆయన. అందుకే జగన్మోహన్ రెడ్డిని కూడా ఇప్పటిదాకా కలవలేదనే చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో కనుక బాలినేని నిజంగా చెవిరెడ్డి లాంటి వాళ్ళని బలవంతంగా వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేస్తే పూర్తి స్థాయిలో ఆయన హ్యాండ్సప్ అనే పరిస్థితి ఉందని కూడా లీక్లు వస్తున్నాయి. అందుకే ఇక్కడే చర్చ తెర మీదకి వస్తుంది. ఆయన గతంలో కూడా టీడీపీ నుంచి ఎలక్షన్ ముందు ఆయనకు ఆఫర్ వచ్చింది, జనసేన నుంచి ఆఫర్ వచ్చినా ఎక్కడ ఆయన పక్క చూపులు చూడలేదు ఇప్పుడు దాకా. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా సీరియస్గా బాలినేని పార్టీ మారినా కూడా ఆశ్చర్యపోకర్లేదని కూడా అంటున్నారు ఆయన సన్నిహితులు. సో ఆ స్థాయిలో ఆయనకు ఒక హ్యూమిలేషన్ అయితే ఎదురైంది ఇన్ని రోజులుగా పార్టీలో. అయినా కూడా అన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి కోసం భరిస్తూ వచ్చానని చెప్పి కూడా ఆయన సన్నిహితుల దగ్గర మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా ఈరోజు చూసినట్లయితే తన ప్రత్యర్థి అయిన సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. తనకు అనుకూలమైన మాగుంట శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు టీడీపీకి వెళ్ళిపోయినారు, తన పార్టీలో లేరు. అలాంటి సిచ్యువేషన్లో నిజంగానే బాలినేని ఒంటరయ్యారా అన్న చర్చ ఉంది అనే జిల్లాలో. ఇక అది కూడా తనకి ఆ స్థాయిలో సీనియారిటీ అన్న గౌరవం లేకుండా తన అన్నయ్యని తీసి పక్కన పెట్టి చెవిరెడ్డి లాంటి వాళ్ళని పక్క జిల్లాల నుంచి తీసుకొచ్చి తన మీద ప్లాన్ చేయడానికి కూడా ఆయన ఇష్టపడకపోతున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో బాలినేని పార్టీకి పూర్తి స్థాయిలో షాక్ ఇచ్చే అవకాశం ఉంది, జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. లెట్స్ సీ మరి ఇలాంటి సిచ్యువేషన్లో బాలినేని నిజంగా ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటారన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.